ఎవరేమనుకున్నా పర్లేదు కానీ ఆడవాళ్ళని ఇలా చూస్తే నాకైతే భలే గర్వంగా ఉంటుందండి. ఈరోజు అసలు విషయం ఏంటో చెప్పేస్తాను కానీ ఫస్ట్ అయితే ఈసారి 500కి వర్త్ కాదో అయితే నాకు చెప్పేసేయండి. నేను తీసుకున్న గుల్కొండ హాట్ చాక్లెట్ కూడా అనమాట. సరే ఈరోజు విషయం ఏంటంటే మా సొసైటీలో ఫన్ ఫేర్ పెట్టారనమాట. 26th జాన్ కదా ఈరోజు ఇక్కడ హాలిడే అని. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళలో చాలామందికి హాలిడే లేదు. మా వారికి కూడా ఈరోజు అయితే హాలిడే లేదు. సరే ఇంక ఈరోజు ఫన్ ఫేర్ పెట్టారని కానీ నేను మా పాప ఈవినింగ్ అయ్యేసరికి అయితే కింద స్టాల్స్కి వెళ్ళాము. అక్కడ ఒక్కొక్క స్టాల్ విజిట్ చేస్తూ ఉన్నాము. కానీ నేను అక్కడ చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టాల్స్ అయితే లేడీసే చూస్తున్నారు. అంటే లేడీసే పెట్టుకున్న స్టాల్స్. కొన్ని చోట్ల ఓన్లీ మెన్ ఉన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. కానీ నాకు ఓన్లీ ఉమెన్ బయటకు వచ్చి ధైర్యంగా వాళ్ళు ఏదో చేద్దాము చిన్నగానో పెద్దగానో అనుకుని వాళ్ళని చూస్తే భలే ముచ్చటేసిందండి. నిన్న కూడా చెప్పడం మర్చిపోయాను. నిన్న ఇక్కడ హల్దీ కుంకుమని సంక్రాంతి తర్వాత ఒక చిన్న మనం శ్రావణ మాసంలో పెట్టుకుంటాం కదా తాంబూలాలు ఇచ్చుకోవడం, అలాగా వాయినాలకు పిలుస్తారనమాట. అందులో కూడా ఒక ఆవిడ సొంతంగా షాప్ పెట్టుకున్నారు. ఫ్యాన్సీ, ఎక్కువ ఫ్యాన్సీ కాదు, నార్మల్ టాయ్స్ లాంటిది. ఇంకొక ఆవిడ అబాకస్ ఇంట్లో స్టార్ట్ చేసి ఇంట్లో కాకుండా బయట ఫుల్ టైం చేద్దామని బయట షాప్ తీసుకుని పెట్టుకున్నారు. నన్ను పిలిచిన మూడో ఆవిడ ఇంట్లోనే బ్లౌజెస్ స్టిచ్చింగ్, శారీస్, రెడీ టు వేర్ శారీస్ అన్నీ స్టిచెస్ ఇస్తారు. సో నాకు నిన్నైతే నాకు భలే అనిపించింది. ఏదో చేద్దాము, లేదు మనం ఇంతే, ఇంకా మన వల్ల ఇది చేత కాదు అనుకోకుండా ఏదో ఒకటి నేర్చుకుని ఓకే ఇది చెయ్యగలము, చేస్తే మంచిది, ట్రై చేద్దాము, ఫెయిల్ అయినా పర్లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు లక్షల్లోనో కోట్లలోనో అప్పులు చేసేసి ఆ బిజినెస్ చేసేసి ఇప్పుడు ఆ బిజినెస్ ఇంకా నడవకపోతే ఫ్యామిలీ మొత్తం దివాలా తీసేలాగా. కానీ ఉమెన్లో ఆ రిస్క్ క్యాపబిలిటీ చాలా తక్కువ. నేను చూసినంత మటుకు మనం ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చేద్దాము, 25,000 50,000 ఇంకా తక్కువలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 5,000 2,000తో పెట్టి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేద్దాము, క్లిక్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. సో రిస్క్ అపటైట్ కూడా ఉమెన్లో కంపారిటివ్గా తక్కువే. అండ్ వాళ్ళు క్యాల్కులేషన్స్ చేసి స్టార్ట్ చేస్తారు కాబట్టి సక్సెస్ రేషియో కూడా ఎక్కువే ఉంటుంది. అది నేను చెప్పేది కాదు, రీసెర్చర్స్ చెప్తున్నది. సో నేనైతే ఈరోజు చూసిన వాటిలో స్టాల్స్ అయితే బాగున్నాయి. బట్ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ క్లిక్ అయ్యాయట. మిగిలిన స్టాల్స్ అంటే ఎప్పుడైనా అంతే కదా, మోస్ట్లీ అదేంటో తెలియదు. కానీ ఎక్కడైనా ఫుడ్ అయితే బాగానే క్లిక్ అయిపోతుంది, కానీ మిగిలినవి అయితే కొంచెం కష్టం. ఇంకా మేమైతే ఒక్కొక్క స్టాల్ ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసేసుకున్నాము. ఒక రౌండ్ వేసేసి నేను ఆ తర్వాత ఏం తిందామంటే మా పాప అదేదో చాక్లెట్ అదేదో ఉంది తీసుకుంటానంది. సరే ఇంకా ఫ్రెండ్స్ వస్తారు ఆగమంటే వాళ్ళు వచ్చే వరకు ఆగి ఇంకెవరికి ఏం కావాలో తీసుకుంటాం అనుకున్నాము. సరే ఇంకా కానీ మళ్ళీ రేపు స్కూల్ ఉందని గుర్తొచ్చింది. సో అక్కడ ఒక గంట కాలక్షేపం చేసేసి వచ్చేద్దాం అనుకుంటే నేను ఇంటికి వెళ్ళి అన్నం తిని ఇక్కడే అన్న తింటానండి. సరే నూడిల్స్ తీసుకున్నాము, వీట్ నూడిల్స్ అన్నారని. అవి అయితే బాగున్నాయండి. నూడిల్స్ తినేసి చక్కగా ఇంకేమైనా చూద్దాం అనుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాం, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయి అన్నారు అప్పటికే. ఇంక సరే అయిపోయి అన్నారు కదా అని ఇంటికి వచ్చేసి మళ్ళీ నాకు శారీ నచ్చింది అన్నాను కదా, అది తీసుకోవడానికి టైం కుదరలేదని మర్చిపోయానని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అది తీసుకుని అయితే వచ్చాను. శారీ మరి ఎలా ఉందో నాకు తెలీదు. ఫ్యానెడ్ అంటే ఓకే ట్రై చేయొచ్చు అనిపించింది, అందుకని ఇంకా ట్రై చేశాను అనమాట. మన ప్యాషన్ కోసమో సైడ్ ఇన్కమ్ కోసమో మీలో కూడా ఎవరైనా ఎప్పటి నుంచో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకుంటూ ఉంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. స్టార్ట్ చేయండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ రిస్క్తో చేయగలిగేవి చాలా బిజినెస్లు ఉన్నాయి. యూట్యూబ్ని కూడా ఒక ఇన్కమ్ ఎర్నింగ్ ఆప్షన్ కింద మార్చుకుందా అని అలాగా చాలామంది యూట్యూబ్ని కూడా ఒక ట్రయల్ వేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ ఎఫర్ట్స్ పెట్టకపోవడమా, లేకపోతే రెగ్యులర్ ఎఫర్ట్స్ పెట్టకపోవడం వల్ల వ్యూస్ రాకపోవడమా, లేకపోతే వ్యూస్ రావట్లేదని మనం రెగ్యులర్ ఎఫర్ట్స్ పెట్టడం మానేస్తామో తెలియదు. కానీ చాలామందికి యూట్యూబ్ క్లిక్ అవ్వడం అంటే చాలా కష్టమైన పని. సరే ఇంక అది పక్కన పెడితే కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉంటే ఎప్పటికో అప్పటికి సక్సెస్ వస్తుంది అనుకుంటూ మీరు అనుకున్నది సాధించాలని అయితే మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. నేనైతే ఇంకా స్టాల్స్ అనేది తిరిగి మళ్ళీ తిరిగేసరికి ఇంకా కాళ్ళు లాగేస్తున్నాయి. ఇంక ఈ రోజుకి పని అయిపోయింది దేవుడా అనుకుని పైకి వచ్చాను. మళ్ళీ కిందకి వెళ్ళి వచ్చాను కదా, ఇంకా 4 సార్లు తిరిగేసరికి నీరసం వచ్చింది. ఇంక ఇప్పుడు పడుకుని పోవడమే. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. మా వారికి ఈరోజు ఆఫీస్ ఉందని చెప్పాను కదా, అందుకని ఇంకా తనైతే కిందకి దిగలేదు అసలు. స్టాల్స్లో ఏమున్నాయి అంటే మేమే చెప్పేసాం. లాస్ట్కి మేము నూడిల్స్ ఇలాగ అక్కడే కూర్చుని వేడివేడిగా ఉన్నాయని మేమైతే తిరిగేసి చక్కగా తినేసి వచ్చేసాము.
మా వారికి ఇంకేం తీసుకురాలేదు. సో అదండి సంగతి. లాస్ట్ టైం అయితే మా దాంట్లో వడాపావ్ స్టాల్ పెట్టారు, సమోసాను భలే ఉన్నాయి తెలుసా. అది వీడియో పెట్టానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆ స్టాల్ అయితే భలే ఉందన్నమాట. సరే ఇంకా అదండి సంగతి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు అనుకుంటున్న బిజినెస్ అయితే చక్కగా వెంటనే స్టార్ట్ చేసేయండి. బాయ్.